మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు ఈ యొక్క మా యొక్క సీజీఆర్ఎఫ్ విజయవాడ నుంచి ఈ కనిగిరికి వచ్చి ఈ యొక్క విద్యుత్ అదాలత్ ప్రోగ్రాము అవేర్నెస్ ప్రోగ్రాం చేసేదానికి ఈ కనిగిరికి వచ్చాము. అయితే ఇది మేము ఈ యొక్క అదాలత్ జరపటం ఇది 4వసారి నాకు తెలిసి. చాలా కేసులు ఇక్కడ పరిష్కారం అయినాయి. ఈరోజు కూడా ఇంకా వస్తాయి అంటున్నారు ఎస్సీ గారు, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇప్పటికే 3 వచ్చినాయి. అవి కూడా మేము పరిష్కరించేదానికి చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఈ సీజేఆర్ఎఫ్ ఉద్దేశం ఏంటంటే, విధి ఏంటంటే, ఇలాంటివి అదాలత్లు ఏర్పాటు చేస్తే ఈ వినియోగదారులు విజయవాడకు వచ్చి ఫారంలో వేసేదానికి, ఫారంలో వేయాలంటే చాలా దూరం కాబట్టి వాళ్ళ ఖర్చులు అవుతాయి. కాబట్టి మేము ఇలాగే ఎంచుకొని ఈ యొక్క సబ్ డివిజన్ కానీ డివిజన్లో ఎన్నుకొని ఈ 7 సర్కిల్లో జరుపుతూ ఉన్నాం. దాదాపు 175 కావాలి మేము ఇలాంటివి జరిపాము. నిన్న కూడా గుంటూరులో జరిపాము, మొన్న అనేది చెల్లపల్లిలో జరిపాము, అంతకుముందు పొన్నూరులో జరిపాము, ఈరోజు ఇక్కడ జరుపుతున్నాము. అయితే స్పందన కూడా చాలా ఉంది, చాలా చేసాము. దాదాపు 1000 కేసులు డిస్పోజ్ చేసాము, ఈ విధంగా పరిష్కరించాము. కొన్ని కేసులు మనం చేయలేనివి ఉంటాయి, అవి మనం చేయలేము. ఎందుకంటే వాటిల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసినటువంటి డిపార్ట్మెంట్ చట్టాల ప్రకారం ఉంటే మనం చేయగలం, లేనివి మనం చేయలేము. ఇంకొకటి 10 సంవత్సరాలు ఉన్నా అలాంటివి ఎప్పుడైనా పరిష్కరించాలంటే అది చేయలేము. దీంట్లో రూల్స్ ప్రకారం అంటే 2 సంవత్సరాల లోపల ఉంటేనే ఆ యొక్క గ్రీవియన్స్ని పరిష్కరింపబడుతుంది. అది కూడా గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. అయినా చాలా కేసులు చేయాలనేదే ఇక్కడ జరపటమే కాకుండా ఫోరంలో కూడా జరుపుతూ ఉన్నాము. ఫోరంలో ఇక్కడ కానీ జరగకపోతే, ఇక్కడ కానీ పరిష్కరించబడకపోతే ఫోరంలో వచ్చి కంప్లైంట్ చేయాలి. ఫోరంలో వచ్చి కంప్లైంట్ చేయాలి, అక్కడ విచారించి జరుపుతాము. దాని కొరకు మీరు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి. ఆ యొక్క మీరు మా బాధ్యత చెప్పటము మీ యొక్క ధర్మం ఏదంటే, ముందుకొచ్చి మీ సమస్యలను పరిష్కరించుకునేదానికి ఆ హక్కుని వినియోగించుకోమని నేను ప్రతి ఒక్కరిని విన్నవించుకుంటున్నా. తర్వాత ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ డిపార్ట్మెంట్ వాళ్ళైనా ఏదన్నా అలసత్వం వాళ్ళ తరపున ఉంటే దాన్ని సవరించి అక్కడికక్కడే పరిష్కరించాల్సినటువంటి సమస్యలు ఉంటే చేసేదానికే ఇది ఉద్దేశించబడింది. కాబట్టి మేము ఇంత దూరం కూడా ఎందుకు చేసుకుంటున్నాము? 5 గంటల ప్రయాణం కూడా చేసి ఇక్కడికి మళ్ళీ 5 గంటల ప్రయాణం చేయాలి. కానీ ప్రజల కొరకు ఏదో ఒకటి చేయాలనే సీజీఆర్ఎఫ్ పాకులాడుతుంది. మా మెంబర్స్ కూడా ఇక్కడ ఉన్నారు, మీరు చూడవచ్చు. ఈ ఫైనాన్స్ కానీ, తర్వాత టెక్నికల్ కానీ, తర్వాత ఇండిపెండెంట్ మెంబర్లు, తర్వాత డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్సీ గారు, వీరందరూ కూడా కలిసి, ఎందుకంటే అక్కడికక్కడే పరిష్కరించాల్సినవి ఏమన్నా ఉంటే రప్పించి అక్కడికి వినియోగదారులకి సౌలభ్యం కొరకు ఇక్కడికిక్కడే చేస్తే వాళ్ళకేదన్నా ఖర్చు తగ్గుతుంది, వాళ్ళకి భారం తగ్గుతుండే ఉద్దేశంతో మేము చేస్తున్నాము. లేకపోయినా కూడా మాకు అక్కడ వర్కింగ్ డేస్లో 10 నుంచి 5 వరకు జరుగుతుండేది. ఫోరం గుణదల్లో పెట్టున్నారు కాబట్టి అది ఫోరం ఉంది కాబట్టి మీరు దయచేసి మీ హక్కుల్ని కూడా అక్కడ మీరు ఉపయోగించుకోమని నేను విన్నవించుకుంటున్నా.